ఇక్కడ ఒక చిన్న అల్వేరా చెట్టు ఉంది, దాని పక్కనే ఇది సన్నగా ఉంది కాబట్టి సన్నజాజి చెట్టు అంటారు. మ్యాంగో ట్రీ అన్నమాట. ఇలా కిందకు వస్తే ఎంత నీడగా ఎంత మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చాలా బాగున్నాయి, కాస్తున్నాయి కొన్ని మ్యాంగోస్ అయితే కాస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ నాన్న, అంటే నాకు ముత్తాతయ్య సో కొనిచ్చారంట. అయితే ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ బిల్డ్ తోటి ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఇంత స్క్రాచ్ కానీ ఏం పర్లేదు, చాలా సూపర్గా ఉన్నాయి. ఇలా చేస్తేనే మనకి న్యాచురల్ టేస్ట్ వస్తాయి కదా, మిక్సీలో కాకుండా. సో గైస్ ఇది వచ్చేసి విరజాజి చెట్టు అంటారంట. ఇలా అయితే చాలా పెద్దగా ఉంది, బిల్డింగ్ పై దాకా వెళ్ళిపోయింది గైస్. చూడొచ్చు మీరే. అయినా దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ విరజాజి చెట్టు పక్కనే చూడొచ్చు మీరు రేఖమందారం చెట్టు ఉంది. అండ్ ఇందులో చిన్న చిన్న పైనాపిల్ చెట్లు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి అల్వేరా ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి మన చిట్టి పొట్టి చామంతి పువ్వు. దీని ఫ్లవర్ కలర్ వచ్చేసి వైట్. సో మనం అలా సో ఇది వచ్చేసి మా అక్క హాఫ్ బ్రెయిన్ తోటి క్రియేట్ చేసి పెట్టిన ట్రీ. సో ఇది వచ్చేసి ముల్ల చెట్టు అన్నమాట. దాని ఫ్లవర్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇది కూడా వైట్ కలర్ లోనే ఉంటుంది దాని ఫ్లవర్. బట్ ఈ చెట్టు పేరు ఏంటంటే మల్లె చెట్టు, మీకు అందరికీ తెలిసిందే. సో దీంట్లో 4 to 6 పెటల్స్ వస్తాయి అన్నమాట చెట్టుకి, మీరు చూడొచ్చు. సో ఏంటి కుక్క గెలికినట్టు ఉంది అనుకుంటున్నారా? మా కిందకే కొరియాండర్ సీడ్స్ వేసింది, అది కొంచెం పెద్ద పెరిగినాక మీరా అవుతుంది.